ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు బుధ ప్రీతికి దోహదపడి తద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మరి 12 రాశుల వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. మరో ప్రత్యేకత యోగి వేమన జయంతి. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు: విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ లక్ష్మీదేవిని తులసి దళాలతో పూజించడం, అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఇలాంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా బుధ ప్రీతికి దోహదపడుతుంది. తద్వారా బుధగ్రహ యొక్క అనుగ్రహం ద్వారా వ్యాపార విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. బృహస్పతి యొక్క యుతి ఉంది. ఆ బృహస్పతికి బుధుడితోటి పరివర్తన ఉంది. ఇది గజకేసరి యోగాన్ని కలిగించినప్పటికీ బుధ పరివర్తన అలాగే బుధ క్షేత్రంలో ఉండటం ద్వారా చంద్రుడు ప్రతికూలతను కూడా కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ దోష నివృత్తికి శ్రీ లలితా సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు పుష్య బహుళ షష్ఠి. ఈ షష్ఠి తిథిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, పూజలు రుణ బాధల్ని తొలగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. మరి ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయదీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత మెల్లమెల్లగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. సద్వినియోగపరచుకునేటువంటి అవకాశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రోత్సాహం కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి అవకాశాలను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి కూడా అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా లభిస్తాయి. ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వెంటనే తొలగించలేకపోతారు. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆలస్యంగా విజయాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలని
వేగవంతంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. క్రీడారంగం వారికి క్రియాశీలక నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ సౌఖ్యం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పట్టించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించేటువంటి ప్రక్రియల్లో ఆటంకాన్ని చూస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మాత్రం అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అతి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి ఆంక్షలు పెరుగుతాయి. రక్షణ కరువు అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆటంకాలు, విఘ్నాలతో కూడినటువంటి వ్యవహారాలు విముఖతను పెంచుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆధారపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి కూడా ప్రతికూలత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకోవాలనేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ప్రతికూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి మొదట అనుకూలించినప్పటికీ తర్వాత ప్రతికూలతను పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజ కేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత కూడా. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రుణ సంబంధిత ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆదాయం కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతుల్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కుదురుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా లభిస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమ నిర్వహణ పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధికి దోహదపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టలేకపోతారు. వ్యవహారాలని గమనించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అన్యోన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో విజయాలని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. నూతన ఆలోచన విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు సమస్యలను దూరం చేస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతుంది. నూతన ప్రక్రియలు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ లబ్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవి చూస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తే ఆశించినటువంటి ఆదాయాన్ని అనుకున్న సమయానికి పొందలేకపోతారు. తద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి
క్రమశిక్షణ తప్పనిసరి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, విభేదాలను కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో దోషాలు వెలుగులోకి వస్తాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. మహిళలకు గృహపరంగా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. విద్యార్థులకి ఉపశమనం విద్యాపరంగా లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ బాధ్యతని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి ఆర్థికంగా దగ్గరవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోలేకపోతారు. ప్రతిజ్ఞాపూర్వకంగా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. అనుకున్న విధంగా కార్యక్రమాలని అమలు చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు, విభేదాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వేగం తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాలు వెంటనే చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు స్నేహితుల ద్వారా లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతి పని యందు చక్కటి అవగాహన కలిగి ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. అన్ని వృత్తుల వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత ఉద్యోగస్తులకి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలు కూడా ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఎంచుకోగలుగుతారు. ప్రత్యర్థులను దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా ఉంటాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి, ఎటువంటి ఆవేదనాభరితమైనటువంటి లక్షణాలు లేకుండా, మనస్తాపాలు లేకుండా చక్కగా జీవించడానికి వాస్తుశాస్త్రరీత్యా కూడాను మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు సర్వే సర్వత్రా కూడాను
మనకి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్తాపం ఎక్కువగా కలిగి ఒకరిని పట్ల ఒకరికి అవగాహన తత్వం లోపించి కోపతాపాలు గనక సంభవిస్తూ గనక ఉన్నట్లయితే ఈ సఖ్యతా స్వరూప తత్వాలలో జరిగేటువంటి అపశృతుల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి మనకి మహర్షులు చెప్పినటువంటి చక్కటి యోగం, మీరు నిద్రించేటువంటి ఆ యొక్క పడకలో స్వల్ప మార్పులు గనక చెయ్యాలి. ఆ స్వల్ప మార్పులు ఏమిటి? పరుపు మీద తలగడకు ఉపయోగించేటువంటి కవర్ ఉందే, అది పసుపు రంగులో ఉండాలి. దుప్పటి ఉంది చూసారా, ఆ పడక మీద వేసేది లేత రంగులో ఉండాలి. పడక గదిలో వారం రోజుల పాటు రాత్రివేళ చిన్న ఆవ నూనె దీపం వెలిగించటం చాలా మంచిది. ఒక మూలన సైంధవ లవణం అనేటువంటిది కూడా గాజు భరిణెలో కానీ ఒక చిన్న గాజు పాత్రలో కానీ వేసి ఉంచటం వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాస్పద ధోరణి నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులు సకాలంలో అందక కుటుంబ సభ్యుల మధ్య వివాదాస్పద ధోరణి సంభవించినప్పుడు కొన్ని ముడి ధనియాలు, కొద్దిగా ఉప్పు ప్రతినిత్యం కూడాను ఒక చిన్న భరిణెలో పెట్టి మీరు నిద్రించేటువంటి పడక గదిలో మీ మంచం కింద ఉంచుకోవాలి. ఇలా ఉంచినట్లయితే సత్వరమే మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో అవగాహన తత్వం ఏర్పడి కలతలు తొలగిపోయి భూ వివాద సమస్యల నుంచి కూడాను రక్షింపచేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఇది కేవలం మీరు నిద్రించే నైరుతి దిశలోని పడక గదిలో ఆచరించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పటికైనా సరే అనుకున్నది సాధించి తీరాలి, ధనవంతుణ్ణి అని చెప్పేసి పేరు గడించాలి, ధనాన్ని బాగా దాచిపెట్టాలి అని చెప్పేసి భావించుకునేటువంటి వాళ్ళు మంగళవారం నాడు ఎర్ర చందనం, ఎర్ర గులాబీలు, ఎరుపు రంగు కలిగినటువంటి కుంకుమ ఇవి తీసుకొని ఎరుపు వస్త్రంలో మూటగా కట్టి ఒక వారం రోజులు మీరు పూజ చేసేటువంటి పూజా మందిరంలో ఆ మూటను ఉంచాలి. అలా వారం రోజుల పాటు ఉంచిన తరువాత దాన్ని తీసుకొచ్చి మీరు ఇంట్లోని బీరువాలో కానీ లేక దుకాణంలో ఉండేటువంటి ధనస్థానంలో కానీ ఉంచినట్లయితే మీకు ధనం నిలబడుతుంది. మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని త్వరగా సాధింపచేసుకోవటానికి మార్గం ఏర్పడుతుంది సుమా. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి స్ఫటికంతో తయారు చేసిన తాబేలు ఉంటుందండి, అమ్ముతూ ఉంటారు. స్ఫటిక తాబేలు అని చెప్పేసి కింద ఒక ప్లేటు స్ఫటికంతో ఉన్నది, స్ఫటిక తాబేలు. ఈ స్ఫటిక తాబేలును ఉత్తర దిశలో ఉంచాలండి మీ ఇంట్లో. ఉత్తర దిశ అంటే దక్షిణం వేసి చూస్తూ ఉండకూడదు, ఉత్తరం వైపుగా చూస్తూ ఉండాలి. ఈ స్ఫటిక తాబేలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా గనక పెట్టినట్లయితే సర్వత్రా కూడాను లక్ష్మీదేవి ఆగమనానికి నిదర్శనంగా కూడాను చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా పని మీద మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ పాదం మాత్రం బయటికి వేయకండి, కుడి పాదమే ముఖ్యంగా బయట అలా ఉంచి నడవాలి. మొట్టమొదటిసారిగా కుడి పాదం బయట పెట్టి నడవండి.
అప్పుడు మీ అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరి పనులు సానుకూల పడతాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు. ఇన్ని మాటలు చెప్పినా వినేటటువంటి లక్షణం లేనటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి బాలుడు లాంటివాడు. స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంత భృజంవాదిన అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కాబట్టి తను పట్టిన మంకు పట్టే కానీ ఇతరుడు చెప్పారని వాడు వినడు. పిల్లలు చూడండి, బుద్ధి మరల్చాలి, ఇంకొక దాని మీదగా వాడు మరిచిపోయి ఆలోచన మొదలెట్టాలి తప్ప వాడు ఏది పట్టుకున్నాడో అదే. మరుగుపాలు తాగేస్తానన్నాడు అనుకోండి, మరి మరుగుపాలు మూతికి కాలిపోతుందిరా అన్నాను అనుకోండి, వాడు వింటావు. నాకు ఇస్తావా ఇవ్వవా అని ఏడుస్తాడు. ఏడిచ్చాడని ఇవ్వగలరా మీరు? ఇవ్వలేరు. వాడిని ఊరుకోపెట్టాలి. అది వాడి మూర్ఖత్వం మీద ఆధారపడుతుంది. వీడు ఎంత వయస్సు వచ్చినా అంతే. కాబట్టి పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక నీకు పట్టు వరపన్మరి ధర్మ విరుంగ వీనికిన్ బోలునే. ఇటువంటి వాణ్ణి పట్టుకుని నువ్వు ఏదో మారుద్దామని ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఎందుకు అలా బ్రతిమాలుతావు? బ్రతిమాలితే మారేవాడు, బ్రతిమాలితే అర్థం చేసుకునే లక్షణం ఉన్నవాడు, తను చేసిన దోషమేమిటో తెలుసుకుందామనే ప్రయత్నం ఉన్నవాడు, నువ్వు నాకు పెద్దరికం ఇచ్చావు, నా పెద్దరికాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఉన్నవాడా? నేను ఎందుకు కృష్ణుడు పూజనీయుడో చెప్పాను. కృష్ణుడు అందుకు పూజనీయుడని అంగీకరించగలడా? కృష్ణుడు ఆ గొప్పతనం ఉన్నవాడని విచారణ చెయ్యగలడా? చెయ్యలేడు. నువ్వు ఎంత మాట్లాడితే ఏం ఉపయోగం? కాబట్టి ఎందుకు వెళ్ళి ఆయన అలా బ్రతిమాలుతావు అన్నాడు. అని శిశుపాలుని వంక తిరిగి భీష్ముడు ఒక మాట అన్నాడు. ఇది చాలా గంభీరమైన మాట. ఇక చూడండి, ఓ మాట అంటుంటారు పెద్దలు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అందుకుంటున్నాను అంటూ చెప్తారు. ఇంకా అలా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అని భీష్ముడు మాట్లాడుతున్నాడు. అవినయ బుద్ధి వైహరికి అర్ఘ్యమయోగ్యము అంటివి నీవు మూర్ఖము శిశుపాల ఇంక పలుకన్ వలసెన్ సభలోననున్న ఈ అవనిపులెల్ల ఆతని దయం పరిముక్తులు వానిచేత ఆహవజితులు తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. నువ్వు ఇంతమంది రాజులున్నారు, ఇంతమంది రాజులున్నారు, ఇంతమంది రాజులున్నారు, కృష్ణుడు ఎలా పూజార్హుడు? కృష్ణుడు రాజు కాదు కదా అని కదా అంటున్నావు. నేను ఒక మాట చెప్తాను విను శిశుపాల, నువ్వు వింటావని నమ్మకమేం లేదనుకో. అవినయ బుద్ధివై హరికి అర్ఘ్యమయోగ్యము అంటివి. హరికి అర్ఘ్యం ఇవ్వవద్దు, ఆయనకి పూజ చెయ్యవద్దు అని అంటున్నావు. సరే, నీవు మూర్ఖవు శిశుపాల, నువ్వు చెప్తే వినేటటువంటి వాడివి కావు. మూఢుడు అనుకోండి, చెప్తే వింటాడు. అందుకే శంకరాచార్యులు వారు మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. వాడికి తెలియదు కానీ చెప్తే వింటాడు. వాడిని మూఢ అని పిలిచి చెప్పారు శంకరాచార్యులు వారు. మూర్ఖ వాడు మీరేం చెప్పండి వినడం. మూర్ఖజన చిత్తము తెల్పన అసాధ్యమేరికిన్. నువ్వు వినవు కానీ నీ మాట నిజమని సభ అనుకోకూడదు, అందుకు చెప్తున్నా. అది భీష్ముడి యొక్క హృదయం, సభకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఈ కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వద్దంటున్నావుగా, కృష్ణుడికి పూజ చెయ్యొద్దంటున్నావుగా, కృష్ణుడు రాజు కాడంటున్నావుగా. నేను ఒక మాట చెప్తాను. సభలోననున్న ఈ అవనిపులెల్లా తని దయం పరిముక్తులు. ఒకప్పుడు ఇవాళ ఈ సభలో నువ్వు రాజులని ఎంతమందిని పిలుస్తున్నావో ఈ రాజులందరూ జరాసంధుడి చేత బంధింపబడినవారు. జరాసంధ సంహారం చేసి వాళ్ళందరినీ విడిపించినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణానుగ్రహం చేత వీళ్ళందరూ కారాగారంలోంచి బయటికి వచ్చి ఇవాళ సభలో కూర్చున్నారు. ఆ రాజుల్నే విడిపించినవాడు ఆయన, అందువల్ల రాచపదవిలో కూర్చున్నారు. ఆయన రాజుగాడంటే ఏమిటి? ఆయన అనుగ్రహం వీళ్ళ రాచరికం.
ఆయన కన్నా పూజార్హుడు ఎవరుంటాడు? కాబట్టి వాని చేత నాహవజితులు, ఇందులో ఉన్న ఏ ఒక్కడైనా సరే కృష్ణుడి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళాడో వాళ్ళందరూ కృష్ణుడి చేతిలో ఓడిపోయిన వాళ్ళే. తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా, ఏదో ఒక కారణానికి ఏదో ఒక అవసరానికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి శరణాగతి చేసిన వాళ్ళే. నీ పాదాలు పట్టుకుంటున్నాం, ఎలాగైనా మాకు నువ్వు ఈ కోరిక తీర్చు అని చెప్పి కృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించిన వాళ్లే, కృష్ణుడి దగ్గర శరణార్థులుగా నిలబడిన వాళ్లే. ఇంతమంది కృష్ణుడికి శరణార్థులయ్యున్నప్పుడు, ఇంతమందిని కృష్ణుడు జరాసంధుని యొక్క కారాగారంలోంచి విడిపించిన వాడయ్యున్నప్పుడు, ఇంతకన్నా గొప్పవాడు లోకంలో పూజించడానికి లభిస్తాడా? మరి హరి పూజనీయుడు కాడు కాడు అని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఏ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు? పిడివాదం, మూర్ఖత్వం తప్ప. సభలో ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతోంది, నీకు మాత్రం కృష్ణుడు పూజార్హుడు కాడని కనపడుతోంది. ఏమనుకోవాలి? పాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు, క్షత్రియుడు పూజ్యుడమిత విక్రమ సమృద్ధి ఉర్విపతులలో అధికుడై ఉండెనేని. క్షత్రియులలో ఎవరు అపారమైనటువంటి విక్రమాన్ని పొంది ఉండి ఎక్కువ మందిని గెలిచినటువంటి వాడై ఉంటాడో, ఎవరితో మిగిలిన వాళ్ళు తలపడలేరో, ఎవరి పౌరుష పరాక్రమములు సమధికములో, అటువంటి వాడు క్షత్రియులలో మిగిలిన వారి చేత పూజింపబడవలసినటువంటి వాడు. ఈ రెండు కారణముల మురారాతి అర్ఘ్యమునకు అర్హుడు, జగదాధారుండు మాక కాదు సదారాధ్యుడు, విష్టపత్రయావాసులకున్. ఎలా కాదనంటావు కృష్ణుడు పూజార్హుడని? కృష్ణం వందే జగద్గురుం. అవసరమైతే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేసి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది అని అర్జునుడు మళ్ళీ చెయ్యవలసిన కర్తవ్యమునందు పూనిక పొందేటట్టుగా భగవద్గీతని ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. దేశకాలములతో సంబంధం లేకుండా ద్వాపరయుగంలో చెప్పిన, కలియుగంలో కాదు, ఎప్పటికీ కూడా మనిషి తన జీవితాన్ని పండించుకోవడానికి యోగ్యమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువు. ఇంత జ్ఞానమునకు కారణమైన వాడు ఎవరున్నాడో, ఇంతటి పౌరుష పరాక్రమములు కలిగిన వాడు, ఇంతమంది రాజుల్ని ఓడించినవాడు, ఇంతమంది రాజుల్ని జరాసంధుని యొక్క చెర నుంచి విడిపించినటువంటి వాడు, క్షత్రియులంటావా అందరికన్నా పౌరుష పరాక్రమములలో అధికుడు. జ్ఞానులలో అంటావా ఆయనకన్నా అధికుడు ఎక్కడున్నాడు? ఆయనకన్నా జ్ఞాని ఉన్నాడా? ఆయనకన్నా విషయములు తెలిసిన్నవాడు ఉన్నాడా? అసలు నిజానికి వేదమే ఆయన నుండి వచ్చింది. ఇంకా ఆయనకన్నా జ్ఞాని ఎవరున్నాడు? ఆయనకన్నా పౌరుష పరాక్రమములు ఉన్నవాడు ఎవరున్నాడు? అటువంటి వాడు పూజార్హుడు కాకపోవడం ఏమిటి? ఏదో మాట్లాడుతున్నావు అంతే మూర్ఖంగా. అంతేకాని నా పెద్దరికం మీద నీకు నమ్మకం లేదు, కృష్ణుడి యొక్క పూజార్హత మీద నమ్మకం లేదు, ధర్మరాజు గారి యొక్క నడవడి మీద నీకు నమ్మకం లేదు. నీకు నమ్మకం ఏంటి? నీ గొప్పతనం మీద. అంతే. మూర్ఖత్వం కాక ఏమిటి మాట్లాడుతున్నావు? ఇవి కాదని నువ్వు అనగలవా? కాబట్టి వృద్ధులు ఎంతమంది ఉన్నా జ్ఞానికి పూజ చెయ్యమని శాస్త్రం చెప్తోంది. అయినప్పుడు మహాజ్ఞాని, అంతటి గొప్పవాడు, గొప్ప శౌర్యమున్నవాడు, అనేక గుణములకు నిధి. ఏదో రుక్మిణీదేవి అంతటిది లేఖ వ్రాస్తూ ఒక మాట అంటుంది, ఏదో శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైజ్యుడు, నీ పదాంబుజ ఝాయినైన నన్ను తా బడితా కొనిపోయదనంచును ఉన్నవాడు అంటుంది. ఈ చైజ్యుడు అంటుంది. రుక్మిణీదేవి లేఖ వ్రాసినప్పుడు కూడా శిశుపాలుడికి ఇచ్చిన కితాబిదే. అసలు అంధుడు అంటే జ్ఞానము లేనివాడు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని గుణములు, ఇంత శౌర్యము, ఇంత పరాక్రమము, ఇంత జ్ఞానము కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ కన్నా పూజార్హుడు సభయందు ఇంకెవరుంటారు? కాబట్టి కృష్ణుడికి పూజార్హత అన్న విషయంలో నీ అభ్యంతరానికి అర్థం లేదు. పూజితల తృప్తులగుదురు భూజలురులు, అచ్యుతుండు పూజితుడగుడున్ తేజమున జగత్రితయము, పూజితమయి తృప్తి నుండు పుణ్య సమృద్ధిన్. లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొచ్చి సభలో మీకన్నా పూజార్హులు లేరు, మీరు అందరికన్నా అధికులు కనుక మిమ్మల్ని పూజ చేస్తున్నాం అని చెప్పి తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టి పూజ చేశారనుకోండి, మొదట తృప్తి ఎవరు పొందుతాడు అంటే ఆయన పొందుతాడు. అది నిస్సందేహం. సభలో కొంతమంది అసూయ పొందవచ్చు, అది వేరు విషయం. కొంతమందికి
అంగీకారయోగ్యం కాకపోయినా అమర్షమున్నా ఆయనతో తలపడలేక ఊరుకోవచ్చు, లేదు సభామర్యాదకి కట్టుబడి ఊరుకోవచ్చు. కానీ ప్రధానంగా ఒక సభలో ఒకడిని అధికుడు అని పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు. నేను చేసినటువంటి సాధనకి, నేను చేసినటువంటి పరిశ్రమకి తగినటువంటి గుర్తింపు లభించింది అని ఆనందపడతాడు. ఆ ఒక్కడే సంతోషపడతాడు సభాపూజ్యత చేత. కానీ కృష్ణుణ్ణి పూజ చేస్తే 3 లోకములు సంతోషిస్తాయి. 3 లోకములు ఎందుకు సంతోషిస్తాయి అంటే ఆయన సర్వాంతర్యామి కనుక. ఆయన పొందిన సంతోషం సమస్త జీవుల యొక్క సంతోషం కనుక. పద్మావతి కళ్యాణ సందర్భంలో వెంకటేశ్వర స్వామి వారు శుకబ్రహ్మ ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నారు. శుకబ్రహ్మ భోజనానికి పిలిచారు. పిలిస్తే ఏం పెడతాడనుకున్నారు. ఆయన ఏం పెట్టగలడు, ఏదో ఇంత పెరుగన్నం పెట్టగలడు. మిగిలిన వాళ్ళందరూ నింద చేశారు, మేమందరం భోజనానికి వస్తే ఇలాగా పెట్టడం అని. అసలు మిగిలిన వాళ్ళకి ఇంకా పెట్టలేదు. ఆయనని నింద చేస్తారేమో ఇంతటి మహాభక్తుడని వెంకటేశ్వర స్వామి వారిది కొద్దిగా తీసి నోట్లో వేసుకొని గుటుక్కున మింగి సమస్త భూతములు తృప్తి చెందుగాక అన్నాడు. ఆయన సంతోషపడేటప్పటికి, ఆయన తృప్తి పొందేటప్పటికి ఆయన వెనక ఉన్న కోట్ల పరివారానికి తిరుణిపులు వచ్చాయి. అయ్యో బాబోయ్ శుకబ్రహ్మ మాకేమైనా పెడతావేమో, ఏమీ పెట్టకు, కడుపు నిండుగా ఉందన్నారు. ఆయన పొందిన తృప్తి సమస్త ప్రాణుల యొక్క తృప్తి. శ్రీహరికి చేసిన పూజ 3 లోకములలో ఉన్న సమస్త జీవకోటికి చేసిన పూజ. ఏది సభలో ఏ ఒక్కరికి పూజ చేసినా అది వారికి చెందిన పూజ. వారికి చేసిన పూజ 3 లోకములకు చేసిన పూజగా ఎలా అన్వయం అవుతుంది? అది ఒక్క కృష్ణుడి యందు మాత్రమే అన్వయం అవుతుంది. అంతటి మహితాత్ముడైనటువంటి కృష్ణ భగవానుడికి పూజ చేస్తాము అని చెప్తుంటే ఆయనకి పూజ చెయ్యడానికి వీలు లేదు అని చెప్పడానికి నీకు ఏ కారణం ఉంది? ఎంత సాహసం చేసి ఈ మాట అంటున్నావు? కాబట్టి నువ్వు చెప్తున్నదంతా కూడా మూర్ఖమైనటువంటి వాదన. ఆయన కానిది, ఆయన లేనిది, ఆయన వ్యాపించనిది ఈ లోకమునందు ఇంకొకటి లేదు. సమస్తమును ధరించి భరించి వహించి నిర్వహించగలిగినటువంటి సమర్థుడు ఆయన ఒక్కడే. బుద్ధియు మనమును పురుషుండు అవ్యక్తమగుచున్న ప్రకృతియు అంబరంబు ధరణియు తరణియు దహనుండు చంద్రుండు గాడ్పును దిక్కులు కాలములను తానయే జంగమ స్థావరాత్మకమైన సకల భూత ప్రపంచమునెల్ల తన దివ్యశక్తిమయమై దాల్చిన సర్వాత్ముడు, సర్వభూతేశ్వరుడు, సర్వవంజ్యుడు, అధిక యోగ నిష్ఠితాత్ములకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు నీకు ఎరుంగబోలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. ఆ భీష్మాచార్యుల వారు ఇంకా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయడము అంటే ఇక్కడ మీరు అందులో ఉండేటటువంటి 2 విశేషాల్ని జాగ్రత్తగా గమనించాలి. మహాభక్తుడైనటువంటి వాడు, పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాణ్ణి మీరు ఏ కారణం చేత కదపండి, ఆయన మరింత పారవస్యంతో భగవంతుడి గురించే మాట్లాడతాడు. ఆయన ఎంత పారవస్యంతో మాట్లాడతాడో ఆయన భగవత్ తత్వమునందు అంత రమిస్తూ ఉంటాడు, అంత ఆనందపడిపోతూ ఉంటాడు, అంత సంతోషపడిపోయి ఆపలేక ఇంకా 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 మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు. అది ఆయన లక్షణం. ఆయన అలా ఎంత మాట్లాడగలడో, ఎంత సంతోషపడగలడో అంత ఏడవగలడు విరుద్ధమైన వాడు. వాడికి ప్రతి విషయంలోనూ తప్పే కనపడుతూ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ తప్పే కనపడుతూ ఉంటుంది. అలా ఎందుకు ఉండాలి, అదే ఎందుకు ఉండాలి అని వాడంటాడు. ఎందుకని అంటే 2 పరస్పర విరుద్ధమైన విషయాలు. తూర్పు తూర్పే, పశ్చిమం పశ్చిమమే, ఉత్తరం ఉత్తరమే, దక్షిణం దక్షిణమే, రాత్రి రాత్రే, పగలు పగలే. అవి 2 దేని స్వభావాన్ని అవి పొంది ఉంటాయి. అగ్ని అగ్ని, జలము జలమే. భీష్ముడికి భగవంతుని యొక్క తత్వ పరిశీలనము మనసునందు ప్రచోదనం అవగానే ఆయన పొందేటటువంటి ఆనందం అలా ఉంటుంది. ఆ ఆనంద జరి వాగ్రూపమును పొంది
నీకు ఏమి తెలిసని భగవత్తత్వం తక్కువ అని మాట్లాడుతున్నావు? అసలు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది అని బుద్ధి, అసలు సమస్త జీవులలో ఉన్నటువంటి నిశ్చయాత్మకమైన శక్తి ఏదుందో దాయిని సంకల్ప వికల్ప సంఘాతమై మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక ఆలోచనలను ప్రతిపాదనల రూపంలో తీసుకురాగలిగినటువంటి లక్షణముండి సూక్ష్మ శరీరమై తీసినటువంటి ఊపిరి చేత కదిలేటి లక్షణమున్నటువంటి మనస్సుగా ఉండేటటువంటి వాడు ఆయనే. అందరిలో ఉండేటటువంటి జీవుడు అని పేరు పొందినవాడు ఆయనే. అలాగే ఆయన ప్రకృతి స్వరూపంతో లోకంలో నానా విధములైనటువంటి రూపములుగా మారగలిగినటువంటి వాడు. ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రాణులున్నాయి, ఎన్ని రకాల చెట్లున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని నదులున్నాయి, ఎన్ని సముద్రాలున్నాయి, ఎన్ని ఏర్లున్నాయి, ఎన్ని భూమిలో మట్టి కణాలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని అంకురములు వస్తున్నాయి. దున్నిన భూమి దున్ని విత్తనాలు వేస్తుంటే మళ్ళీ పంట ఎంత పండుతోంది. ఈ భూమి లోపల ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత తీసినా ఎంత పైకొస్తోంది. అయిపోవడం అన్న మాట ఉందా? ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు ఎన్ని వాడుకున్నా ఇంకా వసుంధరయ్యి భూమి అలా ఇస్తూనే ఉంది. ఎన్ని నక్షత్రాలు నేల రాలకుండా ఆధారం లేకుండా ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. సూర్యచంద్రులు ఇద్దరూ ఖచ్చితంగా వేళ ప్రకారం ఎలా కదులుతున్నారు, ఎలా ప్రకాశిస్తున్నారు, ఎలా లోకులను అందరినీ కూడా సంతోషింపచేస్తున్నారు. ఇవన్నీ ఎవరి వలన సాధ్యమవుతున్నాయి? ఎవరో ఒకడు లేకుండా ఈ పనంతా జరిగే అవకాశం లేదు కదా. ఒక విషయం నడుస్తోంది అంటే దాని వెనక ఎవరో ఉన్నాడు. ఒక ఇల్లు ఉన్నది అంటే ఆ ఇంటిని నిర్మించిన వాడు ఒకడు ఉండాలి కదా. ఒక చెట్టు ఉన్నది అంటే ఆ చెట్టుని నాటినవాడో అథవా ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మట్టిలో పడేసిన కనీసం ఒక కాయకైనా ఉండాలి కదా. ఏదీ లేకుండా ఏ వస్తువు లోకంలో ఏర్పడదు కదా. మరి ఇన్ని జరుగుతున్నాయంటే దాని వెనకాతల ఎవరో ఉన్నాడు కదా. మహాతత్వవేత్తలైనటువంటి వారు కూడా ఈ సమస్త జగన్ నిర్మాణమును చేస్తున్నటువంటి ఆ పరమపురుషుడు ఎవరు అని తపస్సు చేసి అంతర్ముఖులై తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయన ఒక సాకార రూపంతో దర్శనమిచ్చినాడు, ఆనందముతో నిలబడిపోతున్నారో అటువంటి మహానుభావుడు ఇవాళ మన అదృష్టం కొద్దీ మనం ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకుండా మనలో ఒకడై సభలో కూర్చుని ఉన్నాడు. అది మహాతత్వవేత్తలైన వాళ్ళు గమనించవలరు తప్ప నీ వంటి అల్పబుద్ధికి ఎలా గోచరిస్తుంది, ఎలా తెలుస్తుంది? ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే ఆకాశం, ఆయనే భూమి, ఆయనే అగ్ని, ఆయనే గాలి, ఆయనే దిక్కులు, ఆయనే జంగమ స్థావరాత్మకమైన ప్రపంచం. అదో అద్భుతం. సృష్టి విభాగంలో లోకం జంగమము స్థావరము అని రెండుగా విభాగం అవుతుంది. జంగమములంటే కదులుతాయి, స్థావరములంటే కదలవు. అన్నీ కదిలాయి అనుకోండి ప్రమాదం. చెట్టు ఉందనుకోండి కదలదు, చెట్టు కదలకుండా అలాగే ఉంటుంది. ఎంత ఎండ రానివ్వండి తాను ఎండలో ఉంటుంది, తన కిందికి చేరిన వాడికి నీడనిస్తుంది. వచ్చి మేక తనని తినేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు, తాను అలాగే ఉంటుంది. ఆఖరికి గొడ్డలి పట్టుకొచ్చి మొదలు నరికేస్తుండనివ్వండి, అది మాత్రం కదలలేదు, అలాగే ఉండిపోతుంది. అది సృష్టిలో దాని లక్షణం. ఎంత భయపడనివ్వండి, మొదలంట నరికేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు. అది అలాగే ఉండాలంతే. స్థావరంగా కదలకుండా అలాగే ఉండేటటువంటి ప్రాణులు కొన్ని, జంగమములై కదిలేటటువంటి లక్షణము కలిగినటువంటి ప్రాణులు కొన్ని. అది ఆయన శాసకత్వం. నువ్వు అలా ఉండాలన్నాడు, అది అలా ఉంటుందంతే తప్ప నేను కదులుతాను అనడానికి దానికి అవకాశం లేదు. నేను కదలకుండా ఉంటాను ఏ తపోనిష్టలోనో ఉంటే తప్ప వీడికి అవకాశం లేదు. స్వభావరీత్యా మాత్రం కదలగలడు, అసలు స్వభావరీత్యా కదలలేదు. ఈ సమస్త సృష్టిని అలా చేయగలిగాడు ఆయన. నువ్వు చేయగలవా? ఒక్కటి చేయగలవా? అలా చెయ్యలేవు. కానీ ఆయన కొన్ని కోట్ల ప్రాణులను అలా విభాగం చేసి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే నిలబెట్టగలుగుతున్నాడు. అలా నిలబడింది అంటే ఏదో శాసనం చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? లేకుండా ఎలా ఉంటుంది? శాసనం ఉంది కాబట్టే అలా జరుగుతోంది. ఎవరో ఉన్నాడు చేసినవాడు. బయట కుక్క తిరుగుతోంది, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళే ప్రవేశం చేస్తే కుక్క మురుగుతోంది అంటే నీకు కనపట్టం లేదు, కానీ తలుపులు వేసుకుని లోపల యజమాని పడుకుని ఉన్నాడా లేదా? నీకు కనపడకపోవచ్చు, యజమాని పడుకున్నాడు, అందుకు కుక్క బయట తిరుగుతోంది, తలుపులు వేసి ఉన్నాడు. అలా
ఈ బయట ఉన్నటువంటి ఈ సృష్టిని గమనిస్తే ఈ సృష్టి చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తోంది కదా. వాడు తత్వము చేత తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద పరిశ్రమ ఉండాలి. ఒక్కొక్కసారి వాడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన నాడు ఆ అనుగ్రహానికి అవధి ఉండదు. అసలు మన ఊహకందని రీతిలో కిందకి దిగొస్తాడు. సమస్తమైన సర్వభూతీశ్వరుడు ఆయన, సమస్త భూతములకు ఈశ్వరుడు ఆయన. ఎంతకాలము పరిపాలన చేస్తాడో, ఎంతకాలము అవి ఉండాలని నిర్ణయం చేస్తాడో అంతకాలమే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.